వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. మత్తయి సువార్త 6:26లో మరి వాక్యం రాయబడి ఉంది, ఆకాశ పక్షులను చూడండి. అవునండి, మరి అవి నిజంగానే మరి ఆహారం తినాలంటే మరి విత్తాలి, కొయ్యాలి, కొట్లలో కూర్చుకోవాలి, ఇవన్నీ చేయాలండి. కానీ ఇవి ఏవి పని లేకుండా మరి దేవుడు వాటిని చక్కగా వాటిని పోషిస్తున్నారని మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. మనుషులుగా సృజించబడిన మనము వాటికంటే మరి బహుశ్రేష్ఠులుగా దేవుడు మనల్ని చేశారండి. మరి వాటి గురించి దేవుడు అంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి మన గురించి ఇంకా అంతకంటే ఆయన శ్రేష్టమైన తలంపులు ఆయన కలిగి ఉన్నారు కదండి. ఈరోజు మనం అనేకమైన విషయాలను బట్టి మరి చింతిస్తూ ఉండొచ్చు, కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని చెప్పేసి. అవునండి, ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నారంటండి. కాబట్టి మనం చింతించి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు, మనం దేవుని సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మరి మన అవసరతలేంటి, మన అక్కర్లేంటి అన్నీ కూడా ఆయన తీర్చగలిగిన దేవుడు అండి. మరి ఈరోజు వేటి గురించి అయితే మీరు చింతిస్తున్నారో ఆ చింత యావత్తు కూడా మరి దేవుని మీద మనము మోపుకున్నప్పుడు దేవుడు మరి బహు చక్కగా అందులో నుంచి దేవుడు మనకి మార్గాలు తెరుస్తారండి. అవునండి, మరి ఈరోజు దేవుని వాక్కు సెలవిస్తుందండి, మనం మనం వెతకాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికినప్పుడు దేవుడు మనకు కావలసిన సమస్తము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారంటండి. అంటే మొట్టమొదట మనం దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన వాక్యం చదువుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి సంఘానికి క్రమంగా వెళ్తూ ఉంటామో, ఆయనకి ప్రీతికరంగా మనం జీవిస్తూ ఉంటామో, ఆయన రాజ్యాన్ని ముందు పెట్టుకుంటామో, దేవుడు మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన మనకి సమకూరుస్తారంటండి. ఈరోజు అనేకమైన విషయాలను బట్టి మీరు చింతిస్తున్నారేమో, కానీ మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి. దేవుడు మనకు కావాల్సినవి అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువా యేసయ్య, మరి నాయన దేవా, ఆకాశ పక్షులు ప్రభా యేసయ్య విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవు, కానీ ప్రభా అద్భుతంగా మీరు వాటిని పోషిస్తున్నారు ప్రభా. దేవా వాటికంటే మమ్మల్ని బహుశ్రేష్ఠులుగా ప్రభా మీరు ఉంచారు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, నేను అంతకంటే గొప్పగా మీరు మమ్మల్ని పోషించగలిగే దేవుడు ప్రభా మీరై ఉన్నారు నాయన. దేవా మరి ఎవరు ఏ చింతలో ఉన్నారు, వేటి గురించి ఆలోచిస్తున్నారో ఆ చింతలన్నింటినీ ప్రభా నాయన మీరు తీసివేస్తండి. నేను ప్రతి కొరత, ప్రతి కొదువ తండ్రి నాయన ప్రభా నాయన మీరే తీర్చమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.